కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన ఒక్కరోజు దీక్ష ముగిసింది. డంపింగ్ యార్డ్ ఈ ప్రాంతం నుంచి ఎత్తివేసే వరకు నిరసనలు చేపడతామని కౌశిక్ రెడ్డి అన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులను పిలిపించి ఒకే తాటిపై ఉండి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేసేలా కృషి చేస్తామన్నారు. వెంటనే డంపింగ్ యార్డ్ను ప్రభుత్వం ఎత్తివేయకుంటే 1,00,000 మందితో ధర్నా నిర్వహిస్తారని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. పైకి పెట్టాను చేతు పైకి వెన్న పెట్టి కింద కరెక్ట్ కెమెరా ముందు పెడితే ఒకసారి అన్న అయిపోయింది పోటీ పడే సందర్భంగా దయచేసి ఆలోచించండి. పోరాటం అనేది రేపు మొదలు పెడితే ఈ ప్రభుత్వం అనేది స్పందించకపోతే నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరిని కూడా హుజూరాబాద్లో తిరగనీయం, గ్యారెంటీగా చెప్తున్నాను. నేను ముందర ఉంటున్నాను, ఎవరిని తిరగనీయం. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మాకట్లా మిమ్మల్ని అవమానపరచాలని మాకు లేదు, కానీ ఆ హుజూరాబాద్ ప్రజల ప్రాణాలు వద్దు. ఇవాళ దాకా ఈశ్వర్ అన్నవారు జేఏసీ టీం అంతా, ఇవాళ ప్రథమన్న ఈశ్వరన్న జేఏసీ టీం అంతా ఇవాళ దాకా 17వ రోజుకి చేరినా ఇంకా ప్రభుత్వం నిద్రపోయినట్టుంటే మాకు మండదా అని నేను అడుగుతున్నాను. మండదా? ఈ యాక్టింగ్ ఇచ్చి ఇది చేసి ఓకే మేము పరిశీలిస్తాం, మేము కూడా సానుకూలంగా ఉన్నాం, ఈ యాక్షన్లు వద్దు. మాకు అందరూ సానుకూలంగానే ఉంటారు, మరి రద్దు చేసిన వాళ్ళు ఎవరు? ఇవాళ ఇదే శాంక్షన్ చేసింది 26/7/2024 రోజు. ఆ కాపీ ఉంటే రిజర్వ్ నాకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. 26/7/2024 క్లియర్గా ఆనాడు మీకు అందరు కూడా చదివి వినిపిస్తాను మళ్ళీ ఒక్కసారి. ఇది ఈ కాపీ చూడండి, ఎంఆర్ఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు రాసిన కాపీ. ఇది అందరు కూడా వాట్సాప్లో పంపుతాం, ఒకసారి చదివి వినిపిస్తాం. డేటు 26/7/2024. ఇంగ్లీష్ అర్థమైన రోజుకి ఇంగ్లీష్ చదువుతా, ఇంగ్లీష్లో కాపీ తెలుగులో. I invite kind attention to the reference cited and submitted that the Collector Karimnagar has informed that the Director of Municipal Administration informed that the Honorable Chief Minister during visit to the Warangal has empathized the need for establishing waste to energy plants on cluster approach in Huzurabad. క్లియర్ గా కలెక్టర్ గారు ఏం చెప్పిండ్రు? కరీంనగర్ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హుజూరాబాద్ లో మేము ఈ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నాం అనేది క్లియర్ గా చెప్పింది. ఒకటి ఆ వాయిస్ కూడా ఒకటి నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది, అది ఒక్కసారి వినిపించండి. అవగాహన లేకుండా మొన్న ఇదే జేఏసీ టెంట్కి వచ్చి ఏడిచ్చిండు చెప్పు చూపించాను. మనం ఇలా చూపించినాం కదా, ఇలా చూపించినాం కదా. నేను రాజకీయాలు నేను మాట్లాడుతున్నాను. ఏడన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నది కాదా ఇది? రేవంత్ రెడ్డి గారి కాదా? అది కూడా మన ఆర్ గ్యారెంటీ లాగానేనా? కానీ నేను మాత్రం రాజకీయాలకి తీర్కపోను.
ఎందుకంటే అందరూ కలిసి పనిచేయాల్సింది అవసరం ఉన్నది కాబట్టి దయచేసి ఒకరి మీద ఒకరు నెపం కలుపుకుంటా ఒకటి ఎడిటింగ్ పేపర్ చేసి 2022లో బీఆర్ఎస్ ఇచ్చిందని చెప్తున్నారు. మరి 2022లో బీఆర్ఎస్ ఇచ్చుంటే మరి 2022లో కలెక్టర్ సత్ఫామిల కాదు కదా. కలెక్టర్ ఎప్పుడు వచ్చింది సత్ఫామిల? కలెక్టర్ 2023-30 అక్టోబర్లో ఎలక్షన్ కమిషన్ తీసుకొని వచ్చింది. మరి 2022లోనే సత్ఫామిల కలెక్టర్ పేరు ఎట్లుంది దాంట్లో? మరి 2021లోనే స్టాంప్ ఎట్లుంది అక్కడ? ఈ దొంగ ప్రచారం చేసి అబద్ధాలు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేయకుండా దయచేసి వారు చేసిండు వీరు చేసినట్టు బాజాబ్తు ఈ గవర్నమెంటే పెట్టింది. అది 100% నిజం. బాజాబ్తు చెప్తున్నా, ఈ గవర్నమెంటే ఇప్పుడు రద్దు చేసే పవర్ కూడా ఈ గవర్నమెంట్కే ఉంది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, ఈ రాజకీయాలు వద్దు. హుజరాబాద్ ప్రజల వద్దు, హుజరాబాద్ ప్రజల ప్రాణాలు వద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, మీరు రద్దు చేపియండి. మీకోసం పోరాటం చేసే బాధ్యత, మీకు పాలాభిషేకం చేసే బాధ్యత ఇలా నేనే తీసుకుంటా. మా హుజరాబాద్ ప్రజలు మొత్తం నీకే పాలాభిషేకం చేస్తారు. రద్దు చేయండి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి రాజకీయాలు చేయకండి. ఇంట్లో రాజకీయాలు వద్దు వద్దు. నేనే పెద్ద మనసులు చేసుకొని నేను ఇక్కడ శాసనసభ్యునిగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైన తర్వాత కూడా ఈడున్న పెద్దలు ముందడుగేస్తే మీరు ముందడుగేయండి, నేను 2 అడుగులు వెనుకనే ఉంటా. నాకు డంపింగ్ యార్డ్ రద్దవుడు నాకు ముఖ్యం, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక మీద నుంచి. మీరే ముందర ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. నేను వెనుక ఉంటా, మీరు ఏది చెప్తే నేను అది ఫాలో అయ్యాను. కానీ ఇలా బీజేపీ నుంచి గెలిచిన పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు ఓటేసింది. మీకు ఓటేస్తేనే మీరు పార్లమెంట్ సభ్యులు అయింది. ఇవాళ మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు బాగలేవు, మా ప్రాణాలకి ముప్పు వచ్చింది. దయచేసి కథ రండి, ముందని నిలబడండి. గౌరవ ఈటల రాజేందర్ గారు, ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు 20 ఏళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, 10 సంవత్సరాల మంత్రిగా మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు కూడా దయచేసి రండి, మనందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ఇన్ఛార్జ్లు ఎవరున్నా, ఎమ్మెల్సీ ఎవరున్నా దయచేసి మీరు కూడా రండి. మనందరము ఒక్క వేదిక మీద కూర్చొని ఈ ప్రాంతంలో ఉన్న 3 లక్షల మందిని ఒక సభ పెట్టి మనందరం ఒక వేదిక మీద నిలబడి ప్రజలు ఎట్లా ఈ డంపింగ్ యార్డ్కి తెస్తారో చూద్దాం. మనందరం ఒక వేదిక మీద నిల్చుంటే ఈ 2,50,000 మంది ఓటర్లు 3,50,000 మంది జనాభా వచ్చి కూర్చుంటారు. హుజరాబాద్ లో తప్పకుండా ఆనాడు ప్రభుత్వం ఎట్టబెట్టగలుగుతుందని నేను అడుగుతున్నా. మీకు దండం పెడుతున్నా, మీ ముగ్గురికి మీ నలుగురికి దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ దయచేసి రాజకీయాలు చేయకండి. రాండి, అందరూ మద్దతు తెలుపుతా అంటారు, అందరూ రమ్మంటారు. దయచేసి రాండి, మనందరం కూడా కష్టపడదాం. ఇది డంపింగ్ యార్డ్ని రద్దు చేయిస్తాం. నేను ముందే కూడా చెప్తున్నా, సరే నేను కొంచెం ఎక్కువ మాట్లాడినాను కూడా ఎవరు అనుకోదు. నేను ముందే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఖచ్చితంగా ఈశ్వర్ అన్న గారు దయచేసి ఈడ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి నాకు చాలా పెద్ద బాధ్యత ఉంది ఎమ్మెల్యేగా. నా ప్రజల ప్రాణాలు పోతే అంటే మాత్రం, నా ప్రజల ప్రాణాలకి ముప్పు వచ్చిందంటే మాత్రం ఏదైనా సరే దేనికైనా తెగనిచ్చి రెడీగా ఉన్నా, సావనికైనా రెడీగా ఉన్నా. కానీ ఇలా డంపింగ్ యార్డ్ రానియని కాక రానియని చెప్తా ఉన్నాను. జేఏసీ ఆధ్వర్యంలో దయచేసి ఈ శనివారమా ఆదివారమా ఎక్కువ లేట్ చేయొద్దు సార్. మీరు ఎప్పుడు పిలిచినా నేనైతే హుజరాబాద్ ఉంటాయి డంపింగ్ యార్డ్ పేపర్. నేను హైదరాబాద్ కూడా పోను, సాధ్యమైనంత వరకు హుజరాబాద్లోనే ఉంటాను, నేను హైదరాబాద్ పోను. దయచేసి మీకు కూడా చెప్తున్నా, జేఏసీ వాళ్ళని మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా నేను వస్తాను. వాళ్ళందరినీ కూడా రమ్మని, వాళ్ళందరూ వస్తే మంచిది, అందరం కలిసి పెట్టి చేద్దాం. మీరు రాకపోతే మాత్రం నేనైతే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ముందు నిలబడతా. ప్రతి ఊర్లో ప్రతి మనిషిని ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంత డేంజరస్ ఉన్నదన్నది ప్రతి వ్యక్తికి
ఇంటింటికి పోయి చెప్పుతా. మీరు ఎవరు సహకరించకపోయినా, ఎవరు సహకరించినా మంచిదే, కలిసి చేద్దాం. చేయకపోతే రద్దు చేస్తే మంచిది ప్రభుత్వం. రద్దు చేయకపోతే మాత్రం నేను చెప్తున్నా, ఈ హుజురాబాద్ గడ్డ మీద నుంచి 2 లక్షల మందితో సభ పెడతా, 2 లక్షల మంది నిరసన వ్యక్తం చేస్తాం. ఇది గ్యారెంటీగా చెప్తా ఉన్నాను. ఇది 100% చెప్తున్నా. అందరం కలిసి చేద్దాం. మీరు రాకున్నా బరాబర్ ముందరుండి నేను చేస్తా. కానీ మీరు రావాలని నేను కోరుకుంటున్నా. మీరే ముందరుండండి. మీ పెద్దరికంలో మేము వెనుక నిల్చొని మా ప్రజల ఆవేదన పట్టించుకోండి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవసరమైతే మా పార్టీ పెద్దల్ని కూడా, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా తీసుకొచ్చి హుజురాబాద్లో కూర్చోబెడుతున్నా. హుజురాబాద్ ప్రజల కోసం గ్యారెంటీగా చెప్తున్నా ఈ మాట. లేదు ఆడి వరకు అవసరం లేదు అనుకుంటే నాకు కూడా ఏమి దీన్ని రాజకీయం చేయాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు డంపింగ్ యార్డ్ రద్దు అవ్వడు నాకు ముఖ్యం. ఆ డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఈ ప్రభుత్వం మేలుకొని మేము దీన్ని ఉడతలో ఊగించే ముందే ఇప్పటికే మీడియా ద్వారా మొత్తం దేశం అంతా కూడా తెలిసింది. తెలియనట్టు నటించకండి. నిద్రపోయిన లేపగలుగుతాం. నిద్రపోయిని నటిస్తే లేపు కష్టం. కానీ నటించేది ఉంటే ఆ నటించేటోళ్ళని కూడా ఎట్లా లేపాలో మా హుజురాబాద్ గడ్డ ప్రజలకి తెలుసు అని కూడా ఈ సందర్భంగా ఇలా తెచ్చిన తెలంగాణని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. మేము తెలంగాణనే పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఈ డంపింగ్ యార్డ్ ఎట్లా రద్దు చేసుకోవాలో కూడా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు. మీరు చేయకపోతే అని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఇవాళ నిన్న కూడా చెప్తున్నా, నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను నిరాహార దీక్ష ప్రకటించిన తర్వాత కొందరు అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జేఏసీ వాళ్ళు మంత్రి గారు టైం ఇచ్చిర్రు. నేను నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగానే టైం ఇచ్చిర్రు, మీరు తప్పకుండా రావాలి అన్నారు. నేనే స్వయంగా ముందరుండి చెప్పిన ఈశ్వరంగా జయపాలన్నకి చెప్పిన, మీరు టెన్షన్ పడకుండా. ఎస్, మన జేఏసీ పక్షాల నుంచి అయ్యో ఇలా నేను చేస్తున్నా రేపు ఎట్లా అని మీరు అనుకోవాల్సిన పని లేదు. రత్నమన్నని, రామారావు గారిని, మా సమ్మన్నని, లక్ష్మణమూర్తి గారిని అందరిని ఒక 10-12 మందిని చేసి రాజకీయాలు అవసరం లేదు, అది రద్దు అయితే అనే ప్రకటన వస్తే వాళ్ళని కూడా పంపేయమని చెప్పిన బరాబర్ మేమే ముందరుండి అందరం కలిసి చెప్పినాం. ఈడ 2 జేఏసీలు ఉండవు, ప్రాణం పైన మంచిదే, ఒకటే జేఏసీ ఉంటే మాకు బేషరతులు లేవు అని కూడా చెప్తా ఉన్నాం. ఈ జేఏసీని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేయకూడదు. దండం పెట్టి చెప్తున్నా, మీ కడుపులో తలకాయ పెడుతున్నా, దయచేసి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇలా రాజకీయాలు చేయకండి. మీరు రద్దు చేయండి. నాకు ఏ క్రెడిట్ అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. మీరు డంపింగ్ యార్డ్ రద్దు చేయండి. మీ పట్టానికే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాలాభిషేకం చేపిస్తాం. మాకు రాజకీయాలు అవసరం లేదు. దయచేసి రద్దు చేసుడు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ప్రతి వ్యక్తిని ఇంతకుముందు ఈశ్వరన్న చెప్పినప్పుడు ఇంకా చాలా మంది, వెంకట్రావు గారు చెప్పినప్పుడు విన్నా, హరిత గారు చెప్పినప్పుడు విన్నా, చాలా మంది మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు విన్నా, మా లచ్చక్క కూడా చెప్పినప్పుడు విన్నా. లచ్చక్క కూడా అన్నది ఇట్లాంటి డంపింగ్ యార్డ్ వస్తుంది